వందే రామదూతం. కలియుగ ప్రత్యక్ష దైవం, అవధూత చక్రవర్తి, నడిచే దైవం, మహావిష్ణు స్వరూపులు అయిన భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య పాద పద్మములకు అనంత కోటి ప్రణామాలతో ఈ సత్సంగంలోకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి శుభ స్వాగతం. ఈనాటి సత్సంగం ఎంతో విశేషమైనది, ఎంతో విశిష్టమైనది కూడా. ఒక్కసారి ఈనాటి సత్సంగం వివరాలు తెలుసుకుందాం. ఓంకారం ధ్యాన శ్లోకాలతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. అటు తర్వాత చక్కటి భజన. 28 నవంబర్ తేదీన తిరుపతి దివ్య క్షేత్రంలో జరుపుకున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అభిషేక మహోత్సవంలోని ముఖ్యమైన అంశాలు. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారికి పూర్ణ కుంభ స్వాగతం, స్వామివారిచే అభిషేకం, తర్వాత శ్రీ రమణానంద దీక్షితులు గారి ద్వారా ఫలశ్రుతిని తెలుసుకుందాం. ఆ తర్వాత భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య ఆశీర్వచనంతో కార్యక్రమం పూర్తవుతుంది. ముందుగా ఓంకారం ధ్యాన శ్లోకాలతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. వందే రామదూతం. వందేహం సతతం శుభాంకఫలదం చేవూర్వాసం ప్రభుం కళ్యాణాత్మకః సభాసనిరతం కౌసేయవేషస్థిరం శ్యామాంగేన విభాసమానమనిశం శ్రీరామదూతం గురుం స్మేరాస్య ప్రముఖత్వసత్వరుచిరం శ్రీగానలోలం భజే భస్మాలంకృతదేహభాగవిలసత్ పద్మాసనస్థం భజే కాంతిస్ఫౌట్య విశేషలోచనమునిం కారుణ్యరత్నాకరం దత్తాత్రేయ పునఃస్వరూపమనఘం సంభావ్య దైవం సదా నిశ్రేయార్థవిధౌ ప్రణౌమి భగవత్ శ్రీవేణుదత్తం శివం శ్రీవేణుదత్తదర్శితాం అనఘాం ఆర్తిభంజనీం శ్రీరామదూతార్చితాం హ్రీం శ్రీసువర్ణలక్ష్మీమాశ్రయే ఆర్తత్రాణపరాయణే భగవతే సంతానసంపత్ప్రదాం ప్రణమామి సౌభాగ్యదాం శ్రీ సువర్ణలక్ష్మీ. వందే రామదూతం. ఎంతో శుభప్రదంగా, అత్యంత పవిత్రంగా మనం చక్కటి ధ్యాన శ్లోకాలతో కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఇప్పుడు ఈనాటి సత్సంగంలో అత్యంత విశేషమైనది, విశిష్టమైనది అయిన అంశాన్ని మనం చూడబోతున్నాం. 28 నవంబర్ తేదీన తిరుపతి దివ్య క్షేత్రంలో మనం ఎంతో శుభప్రదంగా, అత్యంత ఉత్సాహంగా, అంగరంగ వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అభిషేక మహోత్సవాన్ని భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య ఆశీస్సులతో జరుపుకున్నాం. ఆ కార్యక్రమాన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఆ కార్యక్రమం గురించి మాట్లాడుకోవడానికి మన మాటలు సరిపోవు. ఎంత చెప్పుకున్నా తనివి తీరని అద్భుతమైన కార్యక్రమం. మనం అందరం కూడా చాలా వరకు పాల్గొన్నాం. ఆ విశేషాలను ఈ రోజు మరొకసారి మనం చూడబోతున్నాం. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య ఆశీస్సులతో ఆనాడు జరుపుకున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అభిషేక మహోత్సవంలో భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారికి పూర్ణ కుంభ స్వాగతంతో వారిని స్వాగతించుకున్నాం. ఆ తర్వాత స్వామివారు వారి అనుగ్రహామృత ఆశీస్సులు మనందరికీ అందజేశారు. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు ఎల్లప్పుడూ కూడా మనకి మార్గదర్శిలా, తల్లిలా, తండ్రిగా మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ వస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా మనందరితో ఈ అద్భుతమైన కార్యక్రమాలను వారు నిర్వహింపజేస్తున్నారు. మాలధారణ, మాల విరమణతో పాటు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అభిషేకాన్ని కూడా మనతోని ఎంతో అద్భుతంగా చేయిస్తున్నారు స్వామివారు.
ఆ రోజు స్వామివారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అభిషేకం యొక్క గొప్పతనాన్ని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి శక్తి గురించి ఎంతో అద్భుతంగా వివరించారు. ఇంకా ఎందుకు ఆలస్యం, ముందుగా మనం స్వామివారికి జరిగిన ఆ అద్భుతమైన పూర్ణ కుంభ స్వాగతాన్ని ఇప్పుడు కనులారా చూద్దాం. ఆ తర్వాత స్వామివారు మనందరికీ అందించిన అనుగ్రహ భాషణాన్ని తనివితీరా విందాం. వందే రామదూతం. శరణు ప్రభో శరవణ రూప శ్రీరామదూత శరణం. శరణు శరణు ప్రభు శరవణ రూప శ్రీరామదూత శరణం. ప్రభో సద్గురునాథ శరణం. ప్రభో సద్గురునాథ శరణం. శరణు శరణు ప్రభో శరవణ రూప శ్రీరామదూత శరణం. శరణు శరణు ప్రభు శరవణ రూప శ్రీరామదూత శరణం. ప్రభు శ్రీరామదూత శరణం. ప్రభు శ్రీరామదూత శరణం. గంగం గంగం గణపతి రూప శ్రీరామదూత శరణం. గంగం గంగం గణపతి రూప శ్రీరామదూత శరణం. ప్రభు సద్గురునాథ శరణం. ప్రభు సద్గురునాథ శరణం. ఓంకార రూప ప్రణవ స్వరూప శ్రీరామదూత శరణం. ఓంకార రూప ప్రణవ స్వరూప శ్రీరామదూత శరణం. ప్రభు సద్గురునాథ శరణం. ప్రభు సద్గురునాథ శరణం. శ్రీదత్త రూప పాదవల్లభ శ్రీరామదూత శరణం. శ్రీదత్త రూప శ్రీపాదవల్లభ శ్రీరామదూత శరణం. ప్రభు సద్గురునాథ శరణం. ప్రభు సద్గురునాథ శరణం. త్రిమూర్తి రూప త్రిగుణాతీత శ్రీరామదూత శరణం. త్రిమూర్తి రూప త్రిగుణాతీత శ్రీరామదూత శరణం. ప్రభు సద్గురునాథ శరణం. వందే రామదూతం. ఒక్కరుగా కూర్చుని పాడుకుంటే అది పాట అవుతుంది. సామూహికంగా అందరము కలిసి ఆ భగవంతుడిని కీర్తిస్తే అది భజన అవుతుంది. ఆ రోజు అద్భుతంగా జరుపుకున్న భజన ఎంతో అమ్మవార్లు మనందరితో కూడా ఎంతో అద్భుతంగా ఆ భజనను చేయించారు. ఆ భజనను ఇప్పటి వరకు మనం చూసాం. ఇప్పుడు ఆ కార్యక్రమంలో అద్భుతంగా చోటు చేసుకున్న అంశాలను కనులారా వీక్షిద్దాం. సాక్షాత్తు భగవంతుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, మానవ రూపంలో మన మధ్యనే నడయాడుతున్న దైవం భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారికి పూర్ణ కుంభ స్వాగతంతో మనం స్వాగతించుకున్నాం. 2 కళ్ళు సరిపోవు ఆ రోజున. అలాగే భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు మనందరినీ ఉద్దేశించి అనుగ్రహంగా ఆయన ఆశీస్సులను అందజేశారు. వారి భాషణం మనకి అందజేశారు. ఇప్పుడు వారి అనుగ్రహ భాషణాన్ని మనం విందాం. ముందుగా స్వామివారి పూర్ణ కుంభ స్వాగతం, అటు పిమ్మట స్వామివారి అనుగ్రహ భాషణం 2 విందాం. వందే రామదూతం. స్వస్తిభిః సదా నః వ్యోమాగ్నే భాగం సంతమథా భాగం చికీర్షతి అభాగమగ్నే తంగురు మామగ్నే భాగినం గురు భాగ్యదేవాయ నమః. వర్చో విహవే స్వస్తు భజన్ భజన్ ధానాస్తనుబంబుషేమ మహ్యన్నమండాం ప్రతిష్ఠతస్రస్వజా దక్షేణ భృతనాదేమ మమ దేవా విహవే దంతు సర్వ ఇంద్ర పరమ పవిత్ర క్షణమిది, అనిర్వచనమైన అనుభూతి ఇది. స్వామి వారు వేదిక మీదకి వస్తున్నారు. బోలో రామదూత స్వామికి, బోలో రామదూత స్వామికి, బోలో రామదూత స్వామికి. సత్యమనసో మే అస్తు ఏనో మానిగా
మనసో అధివాదతామే కర్మణాన ప్రజయాదనే భస్మాలంకృత దేహ భాగ విలసత్ పద్మాసనస్థం భజే కాంతి స్ఫౌట్య విశేషలోచన మునిల్ కారుణ్య రత్నాకరం దత్తాత్రేయ పునః స్వరూపమనఘం సంభావ్య దైవం సదా నిశ్రేయార్థ విధౌ ప్రణో భగవత్ శ్రీ వేణుదత్తం శివం ఓం నమః శివాయ వేణుదత్తాత్రేయాయ తమ చరణముల సేవయే మహాభాగ్యమయా ఓం జటాధరా త్రిపుండ్రా త్రినేత్రా ఓం వేణుగోపాల పాలా భగవాన్ వేణు దత్తాత్రేయ స్వామి మనలో పుట్టి మనస్సు నిలబెట్టుకొని తపస్సు చేశాడు. ఇప్పుడు మనం గత 40 సంవత్సరముల నుండి వేణు దత్తాత్రేయ స్వామి వారి నుంచి మనకి లభ్యమవుతున్న ఉపకారములు, లక్షలాది కుటుంబములు సమస్యలు పరిష్కరణ జరుగుతుంది. ఆయన ఎక్కడో ఒక చోట కూర్చొని తపస్సు చేశారు, భక్తితో చేశారు. ఇవాళ భూలోకంలో దుష్టగ్రహాలను, అసరుగ్రహాలను పూర్ణంగా క్లియర్ చేసేటువంటి దివ్య శక్తి, సమస్త దోషములన్నీ కూల్చేసేటువంటి శక్తి ఆ దివ్య శక్తి ఇవాళ మన కోసం ప్రతి మనిషిలో మనస్సులో ప్రవేశితం చేయించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ అందరికీ మంత్రోపదేశం చేసి ఉన్నాను, మంత్రం ఇచ్చున్నాను నేను. ఆ మంత్రాన్ని అందులో బీజాక్షరాలు ఉన్నవి. ఆ బీజాక్షరాలు మనకి పలికే విధానం తెలియనప్పుడు వీలున్న వాళ్ళు డిసెంబర్ నెలలో, మార్చి నెలలో నేను హైదరాబాదు ప్రాంగణంలో ఉంటా. ఎవరైనా కలవాలా, ఆ బీజాక్షరముల గురించి తెలుసుకోవాలంటే వారికి ఫోన్ చేస్తే మీకు సమయం ఇస్తారు. అవి తప్పనిసరిగా సాధన చేసేదానికి మీ ప్రయత్నం మొదలు పెట్టాలి. జరిగిపోయింది వయస్సు, దాన్ని మనం వెనక్కి మరలాయించలేం. జరగాల్సింది ఉంది. శరీరం పోయే సమయం దగ్గరకు వచ్చే లోపల దైవత్వములో మనకి ఏమి ఉంది,
అది మనకు సాక్షాత్కరించుకోవడానికి మనకు అవకాశం ఉంది. ఇవాళ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అవిష్యులు అర్పించి యజ్ఞం చేసిన శక్తిని సర్వలోకాలకు ఉపకారాలు చేయడం మొదలైంది. సర్వలోకాలకు భువిపై అప్పుడప్పుడు మృత్యువులు సంభవం అవుతూ ఉంటాయి. వాటన్నిటినీ తపస్సు ద్వారా, భక్తి ద్వారా వారు పూర్తి చేసేశారు, శాంతిని కల్పించారు. ఇప్పుడు మనం చేసే అవకాశం మనకు వచ్చింది. మీ ఇంటి కార్యములు ఒకటి, మీ దగ్గర ఉన్న స్నేహితులు, బంధువులు, వారికి సంబంధితమైన కార్యము ఒకటి, అలాంటి ఒక 2-3 పెట్టుకోండి. సాధన ప్రారంభం చేయండి. ఏదో ఇవాళ ఇక్కడికి వచ్చి ఏదో కొన్ని పనులు మాకు అయిపోయాయి అని వెళ్ళకండి. మీరు ఒక గట్టి దారిలో ప్రయాణం చేసేదానికి నిర్ణయం తీసుకోండి. ఎంతో మందిని బాగు చేస్తున్న వేణు దత్తాత్రేయ స్వామి మనలాగే ఉన్నాడు. మనం కూడా చేయగలం. దీనికి కావలసింది మనస్సు ఒక్కటి, నమ్మకం, భక్తి. ఈ 2 మీరు నిలుపుకుంటే భగవంతుని సహాయము త్వరగా మనకు అందే అవకాశం ఉంది. భగవశక్తి, అందరూ దేవునికి నమస్కరిస్తాం, అందరం కూడా భక్తి చేస్తాం, అన్ని పూజలు చేస్తాం. కానీ భగవంతుని పంపించే ఆ దివ్య శక్తి మనలో చేర్చుకోవడానికి ఖాళీ ఇవ్వడంలా మనం ఆ ఖాళీ ఇవ్వడం నేర్చుకోవాలి. భగవంతునితో కొన్ని పనులు అయ్యాయి, కొన్ని ఆగిపోతున్నాయి అనుకుంటున్నాం. ఏవి ఆగవు. ఆగడానికే మనిషి లేడు. మనిషి అంటేనే వాడు సకల విజయాలకు నిలయమై భూలోకంలో జన్మించాడు. అయితే నమ్మకం అనేది పెట్టాలి. ఒకసారి భగవాన్ రమణ మహర్షి సన్నిధిలో లక్షలాది మంది భక్తులు వెళ్ళి ఆయన చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నారు. అరుణాచలం మన అందరికీ తెలిసిన విషయం. ఆయన ఎలా ఉంటారో మనకు తెలుసు. గోచి ఒక్కటే ఉంటుంది, ఒంటిపై ఎక్కడ ఏముండదు. అప్పట్లో ఆయనకి రాచరణం లేచి ఉంది వీపున. వేలాది మంది, లక్షలాది మంది భక్తులు ఆయన చుట్టూ ప్రవాహంగా ప్రదక్షిణాలు చేస్తూ అనేక శుభాలు జరుగుతున్నాయని అక్కడికి వెళ్ళిన అమ్మవారులందరూ విశ్వసించి మొక్కుతుంటే, ఒక బాగా చదువుకున్న ఆయన ఒక ఆయన వాళ్ళందరి మధ్య కేక వేసి ఒక మాట అన్నాడు. వీడు ఒక మనిషి, తనకున్న పుండు మాన్పుకోవడానికి చేతగాని వాడు. ఇతని దేవుడని మీరు ఎలా కొలుస్తారు, ఎలా నమ్ముతారు? ఇంత అమాయకంగా ఉన్నారు, మీరు ఇంకెప్పుడు బాగుపడతారు? కాలం ఎంత ముందుకెళ్ళిపోతుంది. ఇది మీకు అమాయకత్వంగా అనిపించటం లేదా? ఈయన దేవుడు అయి ఉంటే ఆయన పుండెందుకు మాన్పుకోలేదు? శక్తి లేదు ఆయన దగ్గర, అందుకే మాన్పుకోలేడు. మీరు దీన్ని నిజంగా నమ్మాలి అన్నాడు. కొంతమంది ఆగి ఆలోచిస్తున్నారు, కొంతమంది అపచారం అని కాస్త భక్తి అమ్మవారులు గమనించగలగరు. పురుషుల కన్నా కూడా స్త్రీమూర్తులే దైవత్వాన్ని త్వరగా చేరగటానికి అవకాశం ఉంది. వారికి భూలోకంలో అనేక సమస్యలు ఉంటాయి. సమస్యలకు నిలయమైనదే స్త్రీ జన్మ. భరిస్తూ ఉంటుంది తల్లి. అపచారం అనుకున్నా వాడు వినలేదు. మీ అందరి కన్నులు తెరవడం కొరకు ఇతని దగ్గర ఏమీ లేదు అని నేను ఒక నిరూపణ చేస్తానని అక్కడ కూర్చొని ఉన్న రమణ మహర్షి, అపర పరమేశ్వరుడు, ఆయనపై మూత్రం పోస్తూ ఉన్నాడు. మూత్రం. అక్కడ ఉన్న వాళ్ళందరూ భయభ్రాంతులయ్యారు. మూత్రం వదులుతూ చెప్పాడు,
వీడు నిజంగా దేవుడైతే నేను ఇక్కడనే ఏమన్నా అయిపోవాలి కదా, నేను కాలిపోవాలి, భస్మం అవ్వాలి, ఇంకేదన్నా జరగాలి. ఇప్పుడన్నా మీరు కన్నులు తెరవకపోతే మీ అమాయకత్వం మీకు ఎప్పుడు తెలుస్తుంది. దేవుడు అనేది సృష్టి లోపల లేదు, ఇది సహజంగా జన్మించింది అన్నాడు. భగవాన్ రమణులు ఆయన మూత్రం వదిలేస్తుంటే కొంచెం సమయం అయిన తర్వాత వెనుక్కు తిప్పాడు ఆయన ముఖాన్ని. ఏందో ఎవరో వస్తే సవ్వడైతే మనిషి చూసినట్టుగా చూశాడు. చూచి మళ్ళీ తల అటు మర్చుకున్నాడు. ఆయన అటే చూస్తున్నాడు. ఇతనికి ఏమీ కాలేదు. ఆయనలో శక్తి లేదా? అసలు దేవుడు లేడా? మనందరం అమాయకంగా ఉన్నామా? ఉంటే మరి ఇంత అరాచకమైన పని చేస్తే వాడికి ఏమన్నా జరగాలి కదా, ఏమీ జరగలేదు. ఎందుకు ఈ మూర్ఖత్వం, మూఢనమ్మకం? మనిషికి జ్ఞానోదయం అవుతుంది, యుగం మారుతుంది, తెలుసుకోవాలంటున్నాడు. అదే భక్త కన్నప్ప కూడా చేశాడు. వీడు రమణ మహర్షిపై మూత్రం వదిలిన ఆయన విగ్రహాలను పగలగొట్టి అవమానం చేసి ప్రజలకు జ్ఞానం రావాలన్న ఆయన, ఈయన వ్యాధితో ఒక్క మాసంలో ఈయన చనిపోయాడు. ఆ మూత్రం వదిలేసిన ఆయన. రమణ మహర్షి ఏమైనా అన్నారా? ఆయన ఏమనలా. అయితే ఈయన ఎందుకు చనిపోయాడు? దేవుడు ఏమన్నా ఆయనకి నష్టం చేశాడా? దేవుడు కూడా ఏం నష్టం చేయలా, కానీ చనిపోయాడు. అలాగే విగ్రహాన్ని ఒక ఆయన కాలితో తన్ని పగలగొట్టి భక్తులందరి ముందు తెచ్చి బయట వేసి చూడండి అన్నాడు. మీరు కన్నులు తెరవండి, దేవుడు లేడు, ఇలాంటి మూర్ఖము మూఢనమ్మకాలు మానేయి అన్నాడు. ఆయనకు కూడా ఏమీ కాల. తర్వాత తెలిసింది. అమావాస్య చంద్రుని వలె దినదినము ఆయన ప్రభావము నేలకు ఒరిగింది. ఆయన కింద పని చేసేవారంతా గగనానికి ఎదిగారు. ఈయన ఆర్థికము, ఈయన స్థితి మొత్తం భూమి మీదకి పడిపోతూ వచ్చింది. అయితే ఆ గుడిలో దేవాలయంలో ఉన్న విగ్రహం కోపపడిందా? పడలేదు. వీళ్ళిద్దరూ చేసిన పనే భక్త కన్నప్ప చేశారు. మాంసం పెట్టడం కొరకు 2 చేతులతో పట్టుకొని విల్లు సంకకు వేసుకొని అంబుల నిషంగి వీపున ధరించి, అహో ఎండ, 2 గంటల సమయం, వేగంగా పరుగులు తీస్తూ వెళుతూ ఆయనకు అప్పుడు ఐడియా వచ్చింది. అరే, ఈయన మాంసం పెడతాను, తింటాడు, మరి మంచినీళ్ళు అడుగుతాడు కదా, నేను ఎక్కడ తెచ్చివ్వలేను, ఏమీ లేదని ఆ నదిలో మునిగి నోటి నిండా నీళ్లు పట్టుకున్నాడు. ఎందుకు? ఆయనకి దాహం వేస్తే ఆ నీళ్ళు ఇవ్వాలని. తీసుకున్నది మాంసం. అక్కడికి వెళ్ళిపోయాడు. పవిత్రంగా జన్మిస్తున్న బ్రాహ్మణులు, వేదాన్నే నమ్ముకొని నిష్ఠాగరిష్టాత్ములు, భగవంతుడు తప్ప ఈ లోకములో ఏమీ లేదని ప్రపంచాన్ని వదిలి, సర్వ సుఖాలను వదిలి, లోక శుభాల కోసం, లోక కళ్యాణం కోసం శ్రమిస్తూ ఆ శివలింగాన్ని పూజించి ఆ శివలింగంపై పత్రములు, పుష్పములు అనేకాలు పోశారు. వారు చేసింది భక్తి, ఒక క్రమబద్ధత, క్రమశిక్షణ, భక్తి, గౌరవంగా చేశారు. ఈయనకేమి తెలియదు. వాళ్లకు శివలింగమై కనిపించింది. ఈయన వెళ్ళగానే శివుని నెత్తిన చాలా బరువులు ఉన్నట్టు కనపడింది. చాలా బరువులు తలపై నిండా వేసి చాలా ఎత్తున ఉండిపోయింది. చేతులు ఖాళీగా లేవు, చేతుల్లో మాంసం ఉంది, ఏమి లేదు. వానికి అప్పుడు కాళ్లకు
ఏదో ఒక మృగాన్ని చంపి మాంసం తిని దాని చర్మము కాళ్లకు రంధ్రాలు వేసి చెప్పులాగా చేసుకున్నాడు. అరే శివుడి నెత్తిన చాలా పడిపోయాయి, నేను ఇంకా ఆలస్యం చేయకూడదని ఆతృతతో ఆ చెప్పు కాలుతో శివుని ముఖం మీదన్నాడు. చెప్పు కాలుతో అదంతా తుడిచేశాడు. కాలుతోనే, చెప్పు కాలుతోనే తుడిచేశాడు. అది శివుని ముఖము, శివుని వక్షస్థలము, శివుని శిరస్సు, ఆ వెంట్రుకలు అవన్నీ అదే విధంగా ఆయనకి ఎదురుగా కనిపిస్తుంది. అది కాలి చెప్పు అనే భావన ఆయనకి లేదు. ఆ కళ్ళపై ధూళి పడి కన్నులు మూసుకొని ఉన్నాడు. దాహం కోసం తెచ్చిన మంచినీరు అయ్యో కళ్ళు దెబ్బతినిపోతున్నాయని ఆ నోటిలో ఉన్న నీళ్లు ఆయన ముఖాన తుప్పున ఊసేశాడు. ఈయన చేసింది వాళ్ళు చేసింది ఒక్కటే, కానీ మధ్యలో ఒక అద్భుతమైన విషయం ఉంది. అదే మనకు అర్థం కావాల్సింది. ఇప్పుడు మనస్సు పరిపూర్ణమైన భక్తితో చేసిన విషయం ఇది. వాళ్ళు చేసింది అహంకారము, దుర్మార్గంతో చేసింది. ప్రజలలో ఒక గొప్ప దురంధమైనటువంటి తత్వం అహంకారం. ఈ అహంకారము, ఈ డంభము అనే లక్షణాలు మనిషివి కావు. మానవ జీవితాన్ని పశు జీవితంగా మార్చే లక్షణాలు ఇవి రెండు. అలా మనిషిలో ఎన్ని రకాల నష్టాలు పరిచే మనలో ఉన్నాయో మనం దేవుణ్ణి ఎందుకు చూడలేకపోతున్నామో మనకి ఇప్పుడు అర్థమవుద్ది. ఆ డంభము అనేది అది వీధి శునక సంబంధమైన తత్వం. వాళ్ళకు దేవుడు హాని చేయలా, అయినా వాళ్ళు నశించబడ్డారు. ఈయనకు దేవుడు మేలు చేయలా, ఈయనకు కూడా ఏం మేలు చేయలా. కానీ ఈయన మనస్సులో ఏమొచ్చింది? వాత్సల్యం, ప్రేమ, వాత్సల్యం. ఇవి రెండు ఎప్పుడైతే వచ్చాయో ఆ రెండు భగవత్ తత్వంగా మారిపోయాడు. ప్రేమ వాత్సల్యంతో చేశాడు. కన్నప్పే కాదు, మనం అందరం కూడా భగవంతుడిని రోజు తన్నుతనే ఉన్నాం. తన్నని వాడొక్కడు లేడు భూపైన. అరాచకాలు చెయ్యనివాడు మనిషి అనేవాడే లేడు. వాళ్ళిద్దరే తప్పు చేయలేదు, మనం అందరం చేస్తుంది తప్పే. కానీ అది మనకి తప్పుగా మనం చేయటంలా, ఈయన భగవంతుడని మనకి తెలియటంలా. మనం స్నానం చేసి పవిత్రంగా దేవాలయంలోకి వెళ్ళి మొక్కుకుంటున్నాం దేవుడు ఇక్కడున్నాడు అని. బయట స్థలాన్ని మనము అన్ని పనులకి వాడుకుంటున్నాం. దానికి దీనికి భేదంలో మనం ఆలోచిస్తున్నాం. కానీ ఇది ఇందులో భేదమే లేదు ఆలోచిస్తే. ఇప్పుడు భక్త కన్నప్ప చేసింది, వాళ్ళిద్దరూ చేసింది, మనందరం చేస్తుంది కూడా అదే. భవ్య శరీరమే బాహ్య ప్రపంచంబు. సముద్రంలో చేపలన్నీ చేరి కొన్ని లక్షల సంవత్సరముల నుండి నీరెక్కడా అని పరిశోధిస్తున్నాయి. నీటి వల్ల మనం బ్రతుకుతున్నామని కొన్ని పెద్దవి చెప్తున్నవి. నీటి వల్ల మనం బ్రతకలేదు, నీటి వల్ల మనం జనించలేదు, మన తల్లి తండ్రి వల్ల మనం పుట్టాము, బ్రతకటం మనం ఇది పరిమాణము అంటున్నాయి కొన్ని. కానీ వాటికి నీరు తెలియలా. అలాగే మనకు భగవంతుడితో రోజు ఉన్నాం, మనం భగవంతుడిలో ఉన్నాము, కానీ మనకి భగవంతుడు తెలియటంలా. భవ్య శరీరమే బాహ్య ప్రపంచంబు. సూక్ష్మతన్వు గగన శోభితంబు. బుద్ధియు సలీలంబు ప్రోవైన యఘముల
ప్రక్షాళనము చేయు లక్షణంబు చిత్తమగ్నిశరము ఛేదించు యఘముల శుభము నొసంగు ప్రభవులకును శబ్దమే ప్రాణంబు సర్వమంత్రాదిలో ప్రణవనాదంబుగా మనసువా మసలుచుండు ఇన్ని ప్రక్రియల్ తన యందు ఉన్న ఘనుడు 14 భువనాలు తనలో నుంచుకున్నా అతడే దేవదేవుడు. భగవంతుని బాహ్యమైన శరీరము మనం తిరుగాడుతున్న భూమి, సూక్ష్మ శరీరము శూన్యం గగనం. ఆయన సూక్ష్మ శరీరం ఎంతుందో మనకు తెలియదు. పోనీ ఈ భూమిని కొంత కొలతేద్దామంటే అది తెలియదు. ఎంత లోతుందో తెలియదు, ఎంతుందో తెలియదు. ఒక జన్మ చాలదు. ఏ రోజన్నా అరబ్బాయి నా మీద మీరు కాలు పెట్టొద్దు అన్నాడా? కోపడ్డా? అదొక్కటేనా? ప్రొద్దున లేచి మనం చేయకూడని ఎన్ని చేస్తున్నాం భూమి మీద? ఎవరినన్నా ఏ విషయంలోనైనా భగవంతుడు ఒరే నేను పూజలు అందుకునేవాణ్ణి, నా పైన ఏంట్రా మీ అరాచకం అంటాడా? దీనికి ఎంత వాత్సల్యం ఉందో భగవంతుని తత్వం ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. ఒక్కరోజు మీ ప్రాంగణంలో ఒక పిల్లవాడు మూత్రం వదిలితే కట్టెతో కొట్టి తరింపారేస్తాం మనం. పుట్టిన ప్రతి జీవి చేస్తుంది భగవంతుని శరీరం పైన. భగవంతుడు అంటే ఒక మనిషి, భగవంతుడంటే మహిమల మాయలా దేవుడంటే. దేవుడు ఒక సత్యం, అతీతమైన శక్తి. దాన్ని కొలమానం చేసేదానికి 1,00,000 సార్లు పుట్టినా చేయలేవు. అందులో దాగిపోవడానికి నీకు అవకాశం ఉంది. అందుకే కదా మోక్షం అడుగుతుంది మనిషి. లేకుంటే మోక్షం ఎందుకు అడుగుతున్నాడు? ఇది ప్రధానంలో బ్రహ్మవారసులు బ్రాహ్మణులు వారి బాధ్యత ఈ లోకానికి అందించారు. భూమికి నమస్కరించి నిద్రలేయండి అంటారు వాళ్ళు. ఎందుకని? ఈ భూమి భగవంతుని శరీరము అనేది వారికి తెలుసు, ఇది బ్రహ్మకు తెలుసు. ప్రొద్దున్నే లేచి ఉదయాన్నే వాసన కొడుతున్న నోటిలో నీరు పోసుకుంటాం. ఇది నీరంటే ఏంటి? ఎవడిచ్చాడు అక్కడ నీళ్లు? ఎవడు తెచ్చిపెట్టాడు? ఎలా వచ్చింది? అసలు భగవంతుని ఎన్ని రకాల నువ్వు వాడుకుంటున్నావు? దేవుడు ఎక్కడున్నాడు అంటావు మళ్ళీ. బుద్ధియు సలిలము ప్రోవైన యఘముల ప్రక్షాళనము చేయు లక్షణము. బుద్ధి అనేది ఎందుకు పుట్టింది? ఎవడైనా ఒరే నాయనా నీకు బుద్ధి ఉందంటారా అంటాడు. బుద్ధి అంటే శుచి అయినది, శుభ్రము చేయునది. బుద్ధి అర్థం అది దోషరహితమైనది. ప్రొద్దున్నే లేచి భగవంతుని బుద్ధిని నీ నోటిలో పెట్టుకుంటావు. ఎప్పుడన్నా ఒరే నీ నోరు వాసన వస్తుందిరా, నేను ఎలా వచ్చి నీ నోరు శుభ్రం చేసేదిరా నాయన అన్నాడా భగవంతుడు?
అంటాడా? సకలమైన దుర్గంధములన్నీ హాయిగా ఆయన బుద్ధితో శుభ్రం చేస్తున్నాడు మనకి. సకల దుర్గంధములు ఉన్నదే ఇక్కడ భగవంతుడు. మన శరీరాలు లేవు. తెలిసిన వారు, వేదం చదువుకున్న వాళ్ళు, దైవం కోసం పోరాడిన వారు, దైవం కోసం జీవిస్తున్న వాళ్ళు తెలుసుకోవాలని వెలుగును పట్టుకోవడానికి ఎగిరిన క్రిమి కీటకాదులు అది పట్టుకోవడం తెలియక ఆ అగ్నిలో కాలిదహనవుతున్నారు. అర్థం కావడంలా. నువ్వెంతటి అరాచకాన్నైనా మీ తమ్ముడో మీ అక్కయో ఒక్కరోజు నీ స్థితిని, నీ శరీరంలో ఉండే మలినాన్ని భరించగలుగుతుందా? నీ రక్తం పంచుకొని పుట్టింది. ఇవాళ నా మలినాలు నీతో శుభ్రం చేస్తానే, నీ మీద వదిలేస్తానంటే ఒప్పుకుంటుందా? భరిస్తుందా? కోట్ల సంవత్సరముల నుండి భగవంతుడు భరిస్తున్నాడు మన కోసం. ఎందుకు? ఆయనకి ఏంటి పని? దేవుడు ఎక్కడ 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 మనకింత ఇంత చేసి పెడుతున్నాడు భగవంతుడు. బుద్ధియు సలీలము ప్రోవైన యఘముల ప్రక్షాళనము శుభ్రం చేస్తున్నాడు. అందుకే నీరు తాగేటప్పుడు నీరుకు మ్రొక్కాలి మనం. స్నానం చేసేటప్పుడు ఆ నీళ్లు తీసుకొని భగవంతుని స్మరణ చేయాల. అయ్యా నాకు తప్పదు, శరీరం ఉన్నంత కాలము నేను నీకు ఇది చేయాల్సిందే, నన్ను నువ్వు శుభ్రం చేయాల్సిందే, తప్పదు. ఎలా మరి? అందుకే నాకు మోక్షం కావాలి, ఈ జన్మ ఈ శరీరము నాకొద్దు. నిన్నంత ప్రేమ తత్వమున్నవాడు, వాత్సల్యమున్నవాడు, కరుణ ఉన్నవాడు, అవి తెలియనివాడు జంతువైపోవలసిందే. మనిషి జంతువుగా మారడానికి జంతువ లక్షణాలు ద్వేషం ప్రధానమైంది. క్రోధం, ఈ క్రోధము భయంకరమైంది. నీ జీవితాన్ని సర్వనాశనం చేసి నిన్ను తిప్పి మళ్ళీ పశువుల గర్భంలో జన్మాదులు వస్తున్నాయి. మనిషిగా పుట్టినవాడు మనిషిగా నుంచి దేవుడిగా మారటంలా. ఎక్కడికి పోతున్నాడు? చేస్తుంది భక్తి, చేస్తుంది పూజ, కానీ అహంకారం. నేను పవిత్రుడను, నేను శుభ్రమైన వాడని, నా శరీరము చాలా పవిత్రమైంది. భగవంతుడే పవిత్రంగా లేడు ఇక్కడ. మనకి శరీరం పవిత్రమేంటి? ఆయన ఏం చేస్తున్నాడో చూడు. నీ మలినాలన్నీ తింటున్నాడు ఆయన బుద్ధితో. నువ్వు పెడుతుంది భగవంతునికి ఏమిటి అనుకుంటున్నావు? ఏదో శుభ్రంగా అంత పొంగలి, పాలు, ఘృతము తెచ్చి దేవుడి దగ్గర పెట్టి తీసుకోయ్యా అంటున్నావు. కానీ నీలో ఉన్నాయన్ని ఎవరు తీసుకోవాలి? రోజు ముందు నువ్వు ఇస్తున్నావు దేవుడికి. తీసుకుంటున్నాడు కదా, వద్దన్నాడా ఎప్పుడన్నా? ఆ ఇచ్చిన తరువాత కృతజ్ఞత కోసం నువ్వు ఇది పెడుతున్నావు. ఇది కూడా లోపలికి వెళ్ళే నాకు అదే. అందుకే మానవ శరీరము వద్దురా నాయన, జన్మ వద్దు అని అల్లాడిపోతున్నారు కొంతమంది మునులు, యోగులు, సిద్ధులు శరీరాలను. ఎందుకు? ఇంతటి ద్రోహం ఎక్కడ చేసేం భగవంతుడు? చిత్తమగ్ని శరము ఛేదించు విఘ్నాలు. చిత్తము అనేది మనకు ఎందుకుంది? ఒరే నీకు చిత్తశుద్ధి ఉందట్రా, చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఇలా ఉంటావంటరా అంటాడు పెద్దవాళ్ళు. చిత్తశుద్ధి అంటే అగ్ని. ఇది భగవంతుని చిత్తం. భగవంతుడు చేసే ఉపకారాలు చెప్పడానికి కోట్ల జన్మలు చాలు. అది అయ్యే పనే కాదు. ఈ అగ్ని ఏం చేస్తుంది? నీవు మళ్ళీ పుట్టకుండా నీ ప్రాణాన్ని, సూక్ష్మ శరీరాన్ని, నీ ఆత్మను నీకు
ఆయనలో కలిపి ఆయనలాగా నిన్ను తయారు చేస్తుంది చిత్తం. అందుకే చిత్తము, మనస్సు, బుద్ధి 3 కలిపి నువ్వు తపస్సు చేయాలి భక్తితో. లేకపోతే నీకు చిక్కదు. చిక్కడానికి ఇది చిన్నది కాదు, అందులోనే ఉన్నావు నువ్వు. బ్రహ్మాండమంతా దేవుడే. కానీ నీవు తయారు కాలేవు, మళ్ళీ పుడతావు. తల్లి గర్భంలో పుట్టి 9 నెలలు అరాచకాలన్నీ భోంచేయాలి, తప్పదు. బయటకు వచ్చినప్పటి నుంచి నీ వ్యవస్థ తప్పదు, నువ్వు చేసే పాప పనులు తప్పదు, నువ్వు చేసే లక్షణాలు తప్పవు. ఎలా తప్పించుకుంటావు? తప్పించుకోవడానికి ఉన్న మార్గాన్ని ఆయన ఇచ్చాడు మనకి. చిత్తము ఇది అగ్ని, దీనిలో మలినాలను దహింప చేసుకో. రమణ మహర్షిపై మూత్రం వదిలితే ఆయనకి ఎందుకు కోపం వస్తుంది? కోపం వస్తే ఆయన భగవంతుడు ఎట్లా అవుతాడు? తుప్పున ముఖాన ఊస్తే ఒక భక్తుడు తుడుచుకుంటాడు, ఆయనకి ఎందుకు బాధ కలుగుతుంది? భగవత్ తత్వం ఉన్నవాడు బాధపడటానికి అవకాశమే లేదు. ఒరే వీడిలో పవరు లేదు, అందుకని వీడికి ముళ్ళ కిరీటం పెట్టాడు, చెప్పులతో కొట్టారు, రామదాసుని వీధుల్లో తన్నారు అంటారు. వాళ్ళలో ఉంది కరుణ, దయ, వాత్సల్యం. అవి పోగొట్టుకుంటే జంతువు అయిపోతాడు. తెలిసి వాళ్ళు ఎందుకు పోగొట్టుకుంటారు? వీడు మూత్రం పోస్తే ఏంది, ఇంకేమన్నా పోస్తే మనకేంది? జంతువులాగా పుట్టాలని ఎవడన్నా అనుకుంటాడా? జంతువులకి ఆకలి తీరదు, సుఖంగా నిద్ర లేదు, కోరికలు తీరవు, ప్రేమలు తీరవు. భయంకరమైన జీవితం జంతువులది. కానీ నీదలా కాదు, నీవు భగవంతునివి. నీ చిత్తాన్ని, బుద్ధిని, మనస్సు నిల్పు. భగవంతునిగా ఇప్పుడే మారిపో, ఆలస్యమే లేదు. ఒక్క క్షణంలో మారిపోయాడు భక్త కన్నప్ప. మీకు తెలుసు కదా, ఇక్కడ దగ్గరే కదా. అయ్యో నా స్వామి బలైపోయాడే. పండితులంతా చుట్టూ కూర్చొని బ్రహ్మాండంగా శివుణ్ణి స్తుతి చేస్తున్నారు. శివుని మనస్సుకి ఎందుకో ఒక తమాషై, ఆ పైన ఉన్న ఆ గోడలు, ఆ స్లాబు లాంటిది అప్పుడు మట్టితో వేసేవాళ్ళు, అది ఫలఫల రాలి కింద కొరిగింది. ఇక్కడ పూజిస్తున్న వారందరూ బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళకు ఒక క్రమశిక్షణ, ధర్మము దీని మీద ఉంది, ఆలోచన చదువు మీద ఉంది, బీజాక్షరాల మీద ఉంది, భక్తి మీద తక్కువ ఉంది, దొరకల. ఈయన అయ్యో నా శివునికి పైన పడిపోతే శివుడు తల పగిలిపోతుంది, శరీరం నలిగిపోతుందని పోయి ఆ శివలింగాన్ని కవుగలించుకొని బోరలా పడుకున్నాడు. పడితే నా మీద పడని, నేనుండంగా ఆయనకేమి జరగకూడదు అని. ఇది ప్రేమ, వాత్సల్యం. దేవుడైపోయాడు. ఈ చెడు లక్షణాలు మనలో ఉన్నాయి. శబ్దమే ప్రాణంబు, సర్వమంత్రాదిలో ప్రణవనా, ఎవరైనా గురువు గారి దగ్గర కూర్చొని మంత్రం సరిగా పలకకపోతేనో, సరిగా వ్రాయకపోతేనే గురువు గారు చెప్తారు, ఒరే వాడు ఆ మంత్రాన్ని ఖూని చేసేసాడు రా అని. ఖూని అనేది ఎందుకు వచ్చింది అంటే చంపేశాడు అని. ఈ చంపేసడం అంటే మంత్రము భగవంతుని ప్రాణము. ఒక మంత్రమే కాదు, శబ్దమంతా భగవంతుని ప్రాణం. ఈ లోకంలో శబ్దం ఎలా వచ్చింది? భగవంతుని ప్రాణం. అది ఎవరి కోసం పెట్టాడు? నీ కోసం పెట్టాడు. నువ్వు బాగుపడిపో, నువ్వు సాధన చెయ్యి. ఇదిగో శబ్దము, శబ్దము వల్లనే సర్వ జగత్తు తయారవుతుంది. శబ్దము వల్లనే నువ్వు డాక్టర్ అయ్యావు,
శబ్దము వల్లనే నువ్వు సైంటిస్ట్ అయ్యావు. శబ్దమే లేకుంటే ఇక చదువు ఎక్కడుంది? ఆ చదువు, ఆ శబ్దము ఎవరు? భగవంతుని ప్రాణం. అది భగవంతుని ప్రాణం. అందుకే మంత్రాన్ని మనల్ని ఎందుకు చేసుకోమని చెప్తున్నారంటే, మన శరీరములో 108 శబ్దస్వరాలు ఉంటాయి. ప్రతి మనిషిలో ఉన్నాయి. మాంసం తినేవాడా, గడ్డి తినేవాడా, అన్నం తినేవాడా సంబంధం లేదు. కుక్కను తినేవాడా, సబ్రాహ్మణుడా సంబంధమే లేదు. ఎవడైనా సరే మనిషి అంటే భగవంతునితో సమానమైనటువంటి శక్తి ప్రతి మనిషిలో ఉంది అని ఎందుకంటామంటే, 9 వర్గాలతో నిర్ణయించబడిన శరీరం. ఇది ఒక క్షేత్రం. ఈ క్షేత్రానికి 9 రాజవీధులు ఉన్నాయి. ప్రతి రాజవీధిలో ఒక చక్రాన్ని స్థాపన చేసి జన్మ ఇచ్చాడు భగవంతుడు. ఆయన ఇచ్చాడంటే ఆయన ఇవ్వడానికి లేదు. నీవు పాస్ అయితే, నీ కట్టి అర్హత కలిగితే ఆ రక్షణ కవచం భగవంతుడు సహాయపడిస్తున్నాడు. పశువుగా పుట్టాల్సిన దాన్ని తీసుకొచ్చి మనిషిగా పుట్టించడానికి ఆయన చేతిలో లేదు. ఎలా లేదు? ఎల్కేజీ పాస్ అయిన వాడిని తీసుకెళ్ళి ఆపరేషన్ థియేటర్లో పెడితే వాడు ఏం చేస్తాడు? థియేటర్ నీదే, హాస్పిటల్ కూడా నీదే. ఏం చేస్తావు? అక్షరం చదివి రాత్రింపగళ్ళు దాన్ని చదివి పాస్ అయిన వాడికే డాక్టర్గా స్టెతస్కోప్ పైన పనిచేస్తుంది. ఎల్కేజీ చదివిన వాడికి ఏం చేస్తాడు? పుణ్యం లేని వాడికి భగవంతుడు జీవితాన్ని ఇవ్వలేడు. వాడు పశువుగా వెళ్ళాల్సిందే. అట్లా వెళ్ళొద్దు. ఈ సుగుణమైన తత్వాలను తీసుకోమంటున్నాడు. క్షమదాన వాత్సల్య కరుణామృతౌఘము దైవతత్వములో సదాచరించు. ఎదుట మనిషిని చూసినప్పుడు, ఎదుట జీవిని చూచినప్పుడు భగవంతుడు ఏ విధంగా భరిస్తున్నాడో, మృగముల్లాగా జంతువుల్లాగా లేదు భగవంతుని తత్వం. వాడికి ఏం కావాలో వాడి కష్టాన్ని తీసుకుంటున్నాడు, వాడి బాధను మాన్పుతున్నాడు, వాడికి మనశ్శాంతి ఎలా ఇవ్వాలో ఆలోచిస్తున్నాడు. వాడు మూత్రం వదిలితే భరిస్తున్నాడు, వాడు ఊస్తే తుడి చేసుకుంటున్నాడు, వాడు ఇష్టం వచ్చిన పని చేస్తే హాయిగా ఒప్పుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? వీడు ఈ కష్టాన్ని నుంచి ఒడ్డుకొస్తే బాగుండు కదా అని ఇవిచ్చాడు. క్షమదాన వాత్సల్య కరుణామృతౌఘము దైవతత్వములో సదాచరించు. మర్చులందెవరికున్నను వారిలో దేవుని మనస్సంతా వాడికి అంకితమై ఉంటుంది. ఈ లక్షణాలు ఉన్నవాడు భక్తోహమూర్తిలో ప్రభలుచుండు. ఎక్కడ భక్తుడు ఉంటాడో వాడి లోపల చోటు ఇస్తాడేమోనని ఎదురు చూస్తుంది దైవతత్వం. దేవుణ్ణి నువ్వు వెతకటంలా, దేవుడొచ్చి నిన్ను ఎత్తుక్కుంటున్నాడు. నాకేమన్నా కొద్దిగా చోటిస్తే నేను నీలో ఉంటాను రా నాయన. నువ్వు అడిగిన ప్రతి పని నేను చేసి పెడతాను రా, నాకు కొంచెము చోటు ఇవ్వరాని. మనలో ఎవరైనా దేవుడికి చోటు ఇచ్చాము అని చెయ్యి పైకెత్తగలమా? ఎత్తలేం. ఎవరిలో ద్వేషము లేదో, ఎవరిలో దురహంకారం లేదో, క్రోధము లేదో, డంబము, క్రోధము, కామ క్రోధ లోభ మోహ మదమత్సర్యాలు లేవయ్యా నాలో. ఈ శరీరాన్ని నా స్వాధీనంలో పెట్టుకుని ఉన్నాను. అవి లేనివాడు రమణ మహర్షి, వేణు దత్తాత్రేయుడు, ప్రభు క్రీస్తు, షిరిడి సాయి, గొలగముడి వెంకయ్య స్వామి. వీళ్ళకి లేవు.
ఎందుకు వాళ్ళని మనకు చూపిస్తున్నాడు? దేవుడున్నాడు తెలుసుకోమని వాళ్ళు మన ఎదురుగా వచ్చాడున్నారు. భగవాన్ పుట్టపర్తి సాయి సృష్టిలో ఆయన మనుషులని జ్ఞానోపదేశం చేయడం కొరకు కొన్ని మహిమలు చూపించాడు. తల్లి పళ్ళల్లో కొంచెం అన్నం పెట్టి ఆ చందమామ చూపిస్తూ, ఒరే బాబు చందమామ రారా, జాబిల్లి రారా అని తినిపిస్తుంది. అలా మనల్కి కొన్ని గారడీ లాంటివి చేసి చూపించాడు ఆయన. ఒరే నాయన, దీన్ని చూసి నువ్వు దైవత్వం లేకి మారిపోరాని. మనం ఊరుకుంటామండి? అరే నువ్వేంద్ర చేసేది అలాంటి, నేను 5 బొంగరాలు తీస్తానంటాం. మనం ఎలా బాగుపడతాం? మనం ఎలా మంచి దారిలో పడతాం? ఎవరిలో లేవు ఈ గుణాలు. దేవుడు నాకు మేలు చేయలేదు, ఎలా చేస్తాడు? ఆయన రెడీగా ఉన్నాడు చేయడానికి, నువ్వు చేయించుకోవడంలా. ఎవడన్నా వచ్చినప్పుడు నిన్ను కూర్చోమనకపోతే నీకు వెంటనే వచ్చేస్తుంది కోపం. నేనేంటి, నా పదవి ఏంటి, నా పవర్ ఏంటి, నా చదువు ఏంటి, నేను వచ్చి నిలబడుకున్నానండి 2 గంటల్లో నా ముఖం కూడా చూడలేదు వాళ్ళు. ఇది దేని లక్షణం? ఇది మృగాల లక్షణం. ప్రతి మనిషిలో అన్ని రకాల జంతువుల లక్షణాలు ఉన్నాయి. మరి ఆయనకి చోటు ఎక్కడుంది? ఆయన ఎలా రావాలి? ఎప్పుడు రావాలి? కాచుకొని ఉన్నాడు అహర్నిషాదులు, పగళ్ళు, నిశలు. ఏ లిప్త సమయంలోనన్నా నువ్వు ఒక్కదానిని వదలరా నాయన, నేను వచ్చి చేరిపోతా. ఇవి ఉంటే రక్తమాంసములను పీక్కు తినే గ్రహాలు తాండవమాడుతున్నాయి. ఎవరు బాగు చేస్తారు? ఎలా బాగు చేస్తారు? ఇంతకంటే మేలు చేసేవాళ్ళు ఈ లోకంలో ఇంకెక్కడన్నా ఉన్నారా? సముద్రంలోని చేపలకి నీరు కనపడలా, మనకి దేవుడు కనపడలా. ఇన్ని లోకాలు ఆయన గర్భంలో ఉన్నాయి. ఆయన మనస్సు వాయువు రీతిగా మసలుచుండు. నువ్వు పీల్చే ఆక్సిజన్ ఆయన 1-2 గంటలు సెలవు తీసుకొని పైలోకాలకు పెడితే ఆయన మనస్సు, ఇక్కడ సైంటిస్టులు, గొప్ప గొప్ప వేదాంతులు, పండితులు, సమస్త చదువులు నేర్చుకున్న వాళ్ళు మొత్తం ప్రశాంతంగా పడుకుంటారు. 2 గంటలు చాలు. ఆయన మనస్సు వాయువు రూపంగా మనలో చేరి మన అవయవాలను, లోపల ఏమేమి జరుగుతుందో వాటన్నిటికీ శక్తిని ఇస్తూ ఎవ్వడు బాధపడకుండా రక్షణ చెయ్యాలని సిద్ధంగా ఉన్నాడు. లాభం లేదు. ఎన్ని చేస్తున్నాడు? ఇవాళ కొన్ని కోట్ల సంవత్సరాల నుండి భగవంతుని పైన నడుస్తున్నాం. భగవంతునితో మనం శుద్ధి చేసుకుంటున్నాం. భగవంతునితో మనం అగ్నిలో ఉన్నాం. యజ్ఞయాగాలు చేసినప్పుడు ఎందుకు మన నుంచి ఆయన నెయ్యిని ఆశించాడు? ఎందుకు నెయ్యి ఇవ్వాలి మనం? నీవు నేను ఒకే శక్తి. ఎప్పుడు నాకు నువ్వు చోటిస్తే ఇంకా నీకు కష్టాలు లేవు, బాధలు లేవు. నువ్వేం చెప్తావో చెప్పది నేను అయ్యేటట్టు చేసి పెడతా. నువ్వు ఇవ్వాల్సింది చోటు. అయితే నీ నుంచి నువ్వు నెయ్యేందుకు యజ్ఞంలో వేయాలో చెప్పాడు. ఈశ్వరుడికి చెప్పాడు, బ్రహ్మకు చెప్పాడు ఈశ్వరుడు. ఒరే నాయన, నువ్వు నేను ఒకటే. నేను ఉచితంగా ఇస్తే నువ్వు నాకు బాకీ పడిపోతావు, రుణగ్రస్తుడు అవుతావు, నువ్వు మళ్ళీ పుట్టాలి. అబ్బో అట్టయితే నేను పుట్టనయ్యా అన్నాడు ఆయన. ఆయనకి తెలుసు. అప్పుడు విష్ణువు నుంచి నెయ్యి తీసి ఆయనకి అర్పించి ఆ శ్రమంతా పడిన దానికి ప్రతిఫలంగా సృష్టికి సహాయపడ్డాడు. అందుకే భగవంతుడు నీకంటే గొప్పవాడు కాడు అని ఆయన చెప్పేశాడు. ఎందుకు? నీ శరీరం ఆయనలో నుంచి వచ్చింది. నీ బుద్ధి, నీ మనస్సు ఇవి మాత్రం నీలోనే ఉన్నాయి, ఆయన లోపలికి వెళ్ళల. ఆయన లోపలికి నువ్వు ఎప్పుడైతే పంపిస్తావో ఈ లోకంలో నీకు అపజయాలు లేవు, మృత్యువు లేదు, అపమృత్యువు లేదు, దారిద్ర్యము లేదు.
ఈ మంత్రాన్ని ఎందుకు మనం చేయాలనుకున్నామంటే అక్కడ యజ్ఞం జరుగుతుంది, మనందరికీ నెయ్యి ఇచ్చున్నాం, భాగం ఉంది. నేను మీకు బ్రతిమిలాడి చెప్పేది ఏంటంటే ఈర్ష్య, ద్వేషము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం ఇవి మనల్ని జంతువుల లోకానికి తీసుకెళ్లే పదార్థాలు. ఒక్క నెల రోజులు వాటిని వదిలిపెడదాం. ఒక్క నెల చాలు. ఒక్క నెల రోజులు నువ్వు ఈ వదిలితే ఇంకా నీకు కోపము లేదు, తాపము లేదు, బాధ లేదు, ఏ సమస్య లేదు. ఆ ఉన్న శక్తి అంతా నీలో ప్రవేశిస్తుంది. దేవుడు నీకెందుకు చేయడం? నువ్వే దేవుడికి చేస్తావు. దేవుడే నీకు బాకీ ఉన్నాడు, అలా అయిపోతావు. ఆయన చోటిచ్చేస్తాడు. ఊరక జపము తపము చేసి నాకు పని కాలేదు, నేను 10 సార్లు వెళ్ళాను, తిరుపతి కొండకు తిరిగి వచ్చాను, నాకు డబ్బులు ఖర్చు అయిపోయాయి, ఏమీ జరగలేదు, నేను అక్కడికి పోగానే మా అబ్బాయి చనిపోయాడు, లేదు మా అమ్మాయి ఎటో వెళ్ళిపోయింది. మంచి దారిలో ప్రయాణం చేయరా నాయన అని భగవంతుడు చెప్తుంటే ఇన్నిటిని భరించి మనం పోయి బురదంతా పూసుకొని దాని లక్షణమంతా మనం పెట్టుకుంటున్నాం. కనుక దయచేసి ఒక మండలం, ఒక మహోన్నతమైన శక్తిని ప్రవేశించకొచ్చా నేను. భగవాను వేణు దత్తాత్రేయ స్వామి వారు తీసుకొచ్చి మనకు అందించాడు ఈ అవకాశం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మనందరము ఆయుష్యులు ఇచ్చున్నాం. అది మీరు ప్రతి ఇంటిలో చేర్చుకోండి. ఈ యజ్ఞము 9 సంవత్సరములే జరుగుద్ది. ఈ 9 సంవత్సరములలో ఎవరైనా దీనిలో మీరు పాల్గొనవచ్చు. ఆ యజ్ఞం జరిగే దగ్గరకు ఒక్కసారి వచ్చి ప్రశాంతంగా భార్య పిల్లలు దర్శించుకోవచ్చు. హరిద్వారకు పైన జరుగుతుంది. ఈ సంవత్సరం మే నెలలో మీరు వస్తానంటే మీకు అన్ని ఏర్పాట్లు చేసి ఉండే వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళు. చక్కగా వచ్చి ఈ దర్శనం చేసుకునే వద్దరు. కానీ భగవత్ శక్తిని తీసుకోండి. ఇది తీసుకోకుండా మీరు వస్తే లాభం ఏంటి? భగవంతుడు ఏం చేసినా నిన్నేమి చేయడు. ఎందుకంటే చేయాల్సిన అరాచకాలన్నీ మనమే చేస్తున్నాం. ఇంక చేసేది ఏముంది? ఆయన మనం చాలా అరాచకాలు చేస్తున్నాం, ఆయన భరిస్తున్నాడు. కానీ మనం చేస్తున్న భావనలో ఈ డంభము అనేది, అహంకారం అనే దాని వల్ల వారు కృంగి కూలిపోతున్నారు. సాత్విక తత్వాల వల్ల వృద్ధిలేకి చెందుతున్నారు, దైవత్వాన్ని కనుక్కుంటున్నారు. వాళ్ళు భగవంతుళ్ళ ఈ లోకంలో వెలిశారు. మనంటి వాళ్ళని కోట్లాది మందిని రక్షణ చేస్తున్నారు. 10 మందిని మీరు కాపాడటానికి మీ ప్రయత్నం చేయండి. ఒక్కొక్కళ్ళు 10 మందిని. మనం పుట్టినందుకు నువ్వు దేవుడవు కాదని నువ్వు అనుకోలేవు. నువ్వు ఆ తత్వానికి చోటిస్తే నువ్వు ఎవరినైనా పని కట్టుకొని ఆశీర్వచన చేయండి. వాళ్లకు పని విజయవంతం కాకుంటే మళ్ళీ నాకు మీరు ప్రశ్న వేయవచ్చు. మనది అవుతుంది, 10 మందికి ఉపకారం చేయండి. ఇది ఎనలేని శక్తి. భగవంతుడు ఎంత మేలు చేస్తున్నాడో దానికి ఈక్వల్గా ఉన్న శక్తి మనం చేసేది. దీనికి అంచనా వేయలేడు. ఇప్పుడు ఒక అమ్మాయి చనిపోబోతుంది, హాస్పిటల్లో ఉంది. డాక్టర్లు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు, శారీరకముగా వాళ్ళ ప్రయత్నాలు. వాళ్ళు మృత్యువు కబలిస్తుంది. మృత్యువు వాళ్ళకి కనిపించదు, అది వాళ్ళు నమ్మరు, వాళ్ళకి తెలియదు, చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు చదివిన చదువు అలాంటిది. వాళ్ళు బాడీని తీసి బయట పెట్టిన తర్వాత అక్కడ ఏముందో వాళ్ళకి అన్నీ కనిపిస్తున్నాయి. కనిపించిందే సత్యం అనుకుంటారు. కనిపించనిది ఒకటేదో ఉంది, అది నిన్ను నన్ను నడిపిస్తుంది. నువ్వెంతటి గొప్పవాడివైనా, నువ్వు శరీరంగా బలవంతుడివైనా, నీ మనస్సే నిన్ను పంపిస్తుంది. ఆ మనసు అనేది ఎందో నీకు కనపడదు. అది నీకు వద్దనిపించింది అనుకో, ఇక్కడ నేను కూర్చోకూడదని నీకు అనిపించింది అనుకో నీ మనస్సు, నువ్వు లేచి వెళ్ళిపోతావు. కూర్చోవు. దానికి అంత శక్తి. దాన్ని నిలుపు. నీ మనస్సులో భగవంతుని తత్వాలకి చోటు కల్పించు. 40 రోజులు కల్పించు. ప్రస్తుతం నీ ఇంటిలో కోపము రాకుండా, అరాచకాలు సృష్టించుకోకుండా, కొట్లాట పెట్టుకోకుండా, త్రాగుడది తాగకుండా,
భక్తితో భావన పెట్టుకొని రోజు ఉదయం సాయంత్రం ప్రపంచాన్ని మైమరచి వదిలేసి 40 రోజులు చేయండి. మీరు ఎన్నుకున్న కార్యం ఒకటే కాక మీరు ఎవరికైతే అభయాలు ఇస్తున్నారో వాళ్ళందరి పనులు మీకే తెలుస్తాయి, మీరే చేయగలుగుతారు, మీరే భగవంతుడన్న నిజాన్ని మీకు అర్థమవుతుంది. శుభం. వందే రామదూతం. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు భగవత్ తత్వాన్ని ఎంతో అద్భుతంగా అరటిపండు ఒలిచి చేతిలో పెట్టిన విధంగా మనకి చెప్పారు. ఆ రోజు ప్రత్యక్షంగా అక్కడ విన్నప్పుడు, ఈ రోజు ఈ జూమ్ సత్సంగం ద్వారా విన్నప్పుడు కూడా ఎంతో అద్భుతమైన అనుభూతి. స్వామివారు చెప్పిన ప్రతి అక్షరాన్ని కూడా మనం ఆకళింపు చేసుకుని మన జీవితంలో సాధన చేయడానికి ప్రయత్నం చేద్దాం. తప్పకుండా స్వామివారి మార్గంలో మనం ప్రయాణం చేస్తే ఆ భగవంతుడు మన యందు నిలిచి ఉంటాడు అనే నమ్మకం, విశ్వాసం గట్టిగా విశ్వసిస్తూ మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఇలాగే ఎంతో ఆనందంగా కొనసాగించాలని కోరుకుంటున్నాం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అభిషేక మహోత్సవం ఎంతో అద్భుతంగా జరిగింది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి శక్తి గురించి స్వామివారు ఇంకా అద్భుతంగా మనకు వివరించారు. షడాననం కుంకుమ రక్తవర్ణం మహామతిం మయూర దివ్యవాహనం రుద్రస్య సూనం సురసైన్యనాథం గుహం సదాహం శరణం ప్రపద్యే సదా కుమారేశ సూనో గుహస్కంద సేనాపతే శక్తి మయూరాధిరూఢ పులిందాత్మకాజాంత భక్తార్తి హరిన్ ప్రభో తారకారే సదా రక్షమాంతం. శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అభిషేకాన్ని అత్యద్భుతంగా ఆ రోజు వారు చేస్తూ మనందరితోని కూడా చేయించారు. ఆ అద్భుతమైన దృశ్యాన్ని మరొక్కసారి మనం ఈ జూమ్ సత్సంగం ద్వారా చూద్దాం. వందే రామదూతం. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభవం విశ్వనారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాన్ నిత్యం విశ్వనారాయణం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మ నారాయణ పరః నారాయణ పరః యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రుత్యతే వా అంతర్బహిర్జగత్ సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగం సముద్రేంతం విశ్వశంభవం పద్మకోశ ప్రదేకాశకం హృదయం చ యథోముఖం అధో విశ్యావిధస్యాంతే నాభ్యాముపరితిష్ఠతే జ్వాలమాలముపాది విశ్వస్యాయతనం మహతో సంతతకం శిలాభిస్థిలం భక్త్యా కోశసన్నిభం తస్యాంతేషు స్వర్గం. దయచేసి ఇక్కడ ఎవరు రావద్దు, ఈ ముందుకు ఎవరు రావద్దు. వాలంటీర్స్ అందరూ ఇటు వెళ్ళిపోండి. మహానగ్దే విశ్వార్చర్ విశ్వకాముఖః భయం తిష్టన్నాహ వస్తారండి. స్వం దేహమాపగతలమస్తకః తస్య మధ్యే వన్నిశిఖా స్థితః నీలతోయల మధ్యస్థాద్విజ్వల్లేకే ప్రభాస్వరా నీవారశోకవత్తన్వి పీతాభాస్వత్యడోపమా తస్యాశిఖాయా మధ్యే పరమా వ్యవస్థితః సా బ్రహ్మాస శివసారిశ్రేంద్ర సోక్షరః పరమేశ్వరాత్ జాజిరాజాయ ప్రసత్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాయ భక్త్యో
ईश्वरो वै श्रवणो ददातु कुबेरो वै श्रवणाय जाय नमः ॐ तद्ब्रह्म ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्पुनर्नमः अन्तश्चरति भूतेषु गुहाय विश्वमूर्तिषु त्वं यज्ञस्त्वं वषट्कारस्त्रमिन्द्रस्त्वं रुद्रस्त्व विष्णुस्त्वं ब्रह्मा त्वं प्रजापतिः त्वं ततापापोऽद्यो तीरसोऽमृतं ब्रह्मा भुवस्सुवरो वेदसे सुनवमसो बमराति यतो निदहाति वेदः सरः पर्षतति दुर्गाणि विश्व तावेव सिन्धुं दुरिता यज्ञेः तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफले दुष्टां दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसितरसे नमः अग्रे त्वं पारयानव्यो अस्मान् स्वस्तिभिरति दुर्गा विश्वा पोश्च पृथ्वी बहुलानवुर्वि भवतोकायतनयाय सयोः विश्वानिरा दुर्गः जातवेद सिन्धुन्ननावादुरितातिपर्षे अग्रे अत्रिवन्मनसा गृणानो स्माद्यविता तनूना पृतनाजितगं सहमाग्रमग्नेगुं भुवेम परमात् सदस्तात् सनः पर्षतति दुर्गाणि विश्वा क्षामदेवो अतिदुरिता यज्ञः प्रत्नोषिकमेभ्यो अध्वरेन्द्रसन शहोतानव्यस्य सच्चे स्वाञ्चाग्रे तनुवं पिप्रे स्वास्वभ्यं च सौभगमग्नयस्व गोभिर्जुष्टम इजो निषिक्तं तवेन्द्रविष्णो तनुसञ्चरेम नाकस्य पृष्ठमभिसंवसानो वैष्णवे దయచేసి వేదిక మీద ఉన్న వాళ్ళు కొంచెం పక్కన कुमार धीमहि नो दुर्गे प्रचोदयात् नमस्ते रुद्रमन्यवभूतो उतोत इषवे नमः नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुत ते नमः यात इषु शिवतमा शिवं बभूव ते धनुः शिवाशरव्याय तव तयानो रुद्रमृणय याते रुद्र शिवा तनो घोरा प्रकाशिने तया नस्तनुवाशं तमया गिरिशन्त चाकशीः यामिषं गिरिशन्त हस्ते विवर्षस्तवे शिवाङ्गिरित्रतां कुर्मायुंसे पुरुषं जगत् शिवेन वचसा त्वा गिरिसाक्षावदामसे यथा नः सर्वभिर्जगदयक्ष्मगं सुमना असतो अध्यवोचदधिभक्ता प्रथमो दैव्यो भिषको अहेगश्च सर्वा ब्रह्मयं सर्वा यातु धान्यः असौ यस्ताम्रो अरुणौ तपस्वमङ्गलः अभितो दीक्षिताः सहस्रश वैशागं हेदयीमहे असौ यो वसर्पतिनीलग्रीवो विलोहितः उतैनं गोपा अदृशन्नदृशन्नुदार्यः
उतैनं विश्वभूतानि सदृष्टो प्रणयाति नः नमो अस्तु नीलग्रीवाय सहस्राक्षाय मेरुषे अघोर्ये अस्य सत्त्वानो हन्तेभ्यो नमः हस्तैषवः पराता भगवो वपत्यधनुस्त्वगं सहस्राक्षसते शुभे निशीर्य शल्यानां मुख शिवोदः सुवना भव वेद्यर्दनः कपर्तिनो विषयो भावमुता अनेसन्नः शेषव आभुनस्य निषङ्गरिः याते हेतुर्मे धुष्टमहस्ते बभूवते धनुः तयास्माद्विश्वरस्वमयत्मयः परिभूया नमस्ते अस्त्रायुधाय नाटकाय कृष्णवे उभाभ्यामुदते नमो बाहुभ्यां तव धन्वने परिते धन्वनो हेतिरस्मान् मृणत्त विश्वः अघोय ईषदिस्तवारि अस्मन्निधेहितम् नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः नमो हिरण्यबाहुवे सेनान्ये ईशान्यपतये नमो వందే రామదూతం. ఎంతో అద్భుతంగా శ్రీ వేణు దత్తాత్రేయ స్వామి వారికి, శ్రీ సువర్ణలక్ష్మి అమ్మవారికి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు మనందరి సమక్షంలో అత్యంత అద్భుతంగా అంగరంగ వైభవంగా అభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. మనందరం ఎంతో అదృష్టవంతులం. మనకి ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని కల్పించిన భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారికి కృతజ్ఞతాపూర్వక వందనాలు, కోటి ప్రణామాలు సమర్పించుకుంటూ కార్యక్రమంలో తర్వాత శ్రీ రమణానంద దీక్షితుల వారిని ఫలశ్రుతిని తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. వందే రామదూతం. వందే రామదూతం. ఓం నమో భగవతే శ్రీ రామదూతాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులు, పరబ్రహ్మ స్వరూపులు అయిన సద్గురు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య చరణ కమలములకు శతసహస్ర సాష్టాంగ నమస్కారములు సమర్పించుకుంటూ ఉన్నాను. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి మంగళాశాసనపూర్వక ఫలశ్రుతి 40 వారములు భక్తి శ్రద్ధలతో ఈ సత్సంగంలో పాల్గొనే వారికి ఓ పని జరుగుతుంది. ఏది జరిగితే మీకు మంచి జరుగుతుందో అదే జరుగుతుంది, మేలు జరుగుతుంది, కీడు నశిస్తుంది. శుభం శుభం శుభం. రామదూతం. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య ఆశీస్సులను ఇప్పుడు అందుకుందాం. వందే రామదూతం. ఒకసారి అందరూ కనులు మూసుకొని నీ గురువో లేక నీ దైవమో వారిని త్రికూట భ్రూమధ్యమందు 2 కన్నుల మధ్య యందు మనస్సు పెట్టి ఒక్క నిమిషం ఏమి పట్టించుకోకుండా ఆ భగవంతుని వడిలో నేను ఉన్నాను అనే భావన పెట్టుకొని హస్తములు దానికి మ్రొక్కుతూ మనస్సును మ్రొక్కిస్తూ అలా ఒక్క నిమిషము ప్రశాంతంగా ఏకాగ్రతగా నిల్చోండి. ఓం నిన్యాన్వయకృధుం ద్రుధుం క్షివిక్ 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 క్షివిగ్మం ఐర్భాన్వయకృధుం
ద్వైద్భుతుర్భుతో నిగ్మా ఐర్భూన్వయఖత్రతహత్ ష్మీగ్మైగ్మౌగ్ధం నిర్యోర్భవద్భవద్భవద్ఘం విష్ విష్ కుంభక్తో క్షమైగ్నతహం శాంతి శాంతి శాంతి. దీర్ఘాయుష్మాన్ భౌలై, పూర్ణ ఆరోగ్యవంతులై, సర్వమానవాళ్ళు సుఖులై శుభులై యోగ ప్రభాకరులై, ప్రతి ఇంట లక్ష్మి శాశ్వతమై నిలచి, దంపతులు సుఖులై యోగ ప్రభాకరులై అఖండ తేజోవంతులై, జ్ఞాన సత్య సమర్శ్రితార్భక్త భౌక్యులై శాశ్వతముగా యోగ ప్రభాకర చిత్రాక్రమశ్రితార్భక్తులై వర్ధిల్లవలే. శుభం శుభం శుభః. श्री वेणुगोपालाय श्री वेणुदत्तात्रेय